కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలు, అలాగే నార్త్ ఆంధ్ర విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల టీచర్స్ కాన్స్టిట్యున్సీ. అంటే ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరులోమో గ్రాడ్యుయేట్ సీట్లు, అక్కడ ఉత్తరాంధ్రలోమో టీచర్ సీట్లు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజకీయాలు అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు వైసీపీల మధ్య జరుగుతుంది. అది పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా మిగతా వారికి పెద్దగా ప్రమేయం లేదు. మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే అత్యధికంగా ఓట్ పోలరైజేషన్ వీరి ఈ రెండు కూటమి, అటు కూటమి ఇటు వైసీపీల మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా 2014 ఎన్నికలైనా అదే, 2019 ఎన్నికలైనా అదే, 2024 ఎన్నికలైనా అదే. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది అసెంబ్లీ, పార్లమెంటుకు వచ్చే వరకు ఈ రాజకీయాలు పనిచేస్తున్నాయి. కానీ శాసన మండలి ఎన్నికలకు వచ్చే వరకు ఇందుకు భిన్నమైన రాజకీయ పరిస్థితి. ఇందులో మొదట్లో వైసీపీ కూడా కొన్ని సీట్లు గెలుచుకుంది. లాస్ట్ టైం జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ గెలిచింది. వాస్తవంగా జగన్ పతనానికి నాంది పలికింది ఎమ్మెల్సీ ఎన్నికలే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2023లో జరిగిన 2 ఏళ్లకోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటాయి కొన్ని సీట్లలో. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం రాయలసీమలో కూడా గెలిచింది. దానితో మొదలైంది వైసీపీ పతనం ఒక రకంగా. అందువల్ల ఈ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకవైపు టీడీపీ, వైసీపీ మధ్య ట్రెండ్ ఉన్నా అది పూర్తిగా అంతటా ఇదే ట్రెండ్ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి వైసీపీతో సంబంధం లేని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు కూడా గెలిచారు. ఇప్పుడు ఉదాహరణకు ఈసారి ఎన్నికలు జరుగుతున్న 3 సీట్లలో, ముఖ్యంగా 2 గ్రాడ్యుయేట్ సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్సీలు టీడీపీ కాదు, వైసీపీ కాదు. కృష్ణా, గుంటూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. ఆయన గతంలో టీచర్ ఎమ్మెల్సీ కూడా పనిచేశారు, నాకు బాగా తెలుసు. శాసన మండలిలో నేను ఆయన బెంచ్ మేట్స్ ఉమ్మడి రాష్ట్రంలో. అందువల్ల మొత్తం దశాబ్దాలుగా తన జీవితకాలం అంతా వివిధ వర్గాల ప్రజల సమస్యలపైన, హక్కుల కొరకు పోరాడిన చరిత్ర ఉన్నటువంటి అభ్యర్థి లక్ష్మణరావు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన పైన ప్రధాన పోటీ తెలుగుదేశం చేస్తుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున దిడ్ల వీరరాఘవులు పోటీ చేస్తున్నాడు. ఆయనకు కూడా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 2 సీట్లలో కూడా వైసీపీ పోటీ చేయడం లేదు. వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు? వైసీపీకి పోటీ చేసే వాతావరణం బహుశా లేదు అని ఆ పార్టీ అండర్స్టాండింగ్కి వచ్చినట్టుంది. ఎందుకంటే అధికారంలో కూడా లేరు, ఆ రాజకీయ పోరాటం జరిపి ఓపిక లేకపోవచ్చు. అందువల్ల వాళ్ళు పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో పోటీ అధికార టీడీపీ అభ్యర్థులకు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులకు మధ్య జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా పీడీఎఫ్ తరఫున కోరెడ్ల విజయ గౌరి అని టీచర్ల ఉపాధ్యాయ ఉద్యమ నాయకురాలు పోటీ చేస్తున్నారు. అలాగే పిఆర్టీయూ నుంచి, ఏపీటీఎఫ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అక్కడ పరోక్షంగా ఒక అభ్యర్థికి మద్దతుగా నిలబడుతోంది. అందువల్ల అక్కడ కూడా తెలుగుదేశం వర్సెస్ పీడీఎఫ్గా ఎన్నిక మారుతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 3 నియోజకవర్గాల్లో పోరాటం టీడీపీ, వైసీపీల మధ్య లేదు, టీడీపీ, పీడీఎఫ్ల మధ్య ఉంది. పీడీఎఫ్ ఏం రాజకీయ పార్టీ కాదు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏంటి అంటే 2007లో శాసన మండలికి ఎన్నికలు జరిగాయి. సర్ప్రైజింగ్గా 7 చోట్ల నుంచి ఏ రాజకీయ పార్టీకి ప్రత్యేకంగా అనుబంధంగా లేకుండా
ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయకుండా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వాళ్ళు గెలిచి వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నేను గెలిచాను. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి చుక్కా రామయ్య గెలిచాడు. కెఎస్ లక్ష్మణరావు, వి బాలసుబ్రహ్మణ్యం, ఎంవిఎస్ శర్మ, ఇలా 7 చోట్ల జార్జ్ విక్టర్ అని ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచారు. ఇలా ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మీకు నెల్లూరు బాలసుబ్రహ్మణ్యంతో పాటు అక్కడ శ్రీనివాసరెడ్డి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ గెలిచారు. ఇలా అన్ని వివిధ చోట్ల నుంచి 7 ఎమ్మెల్సీలు గెలిచారు. అప్పుడు మరి శాసన మండలిలో కలిసి పనిచేయాలి. ఎందుకంటే శాసన మండలిలో సహజంగా చట్టసభలో ఎలా ఉంటుందంటే రాజకీయ పార్టీల వారిగా టైం కేటాయిస్తారు, ఇండిపెండెంట్లకు టైం కేటాయించారు ప్రత్యేకంగా. అందువల్ల ఒక గ్రూప్గా ఫామ్ అయితే అసెంబ్లీ శాసన మండలిలో సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే శాసన మండలిలో లెజిస్లేచర్ పార్టీ, లెజిస్లేచర్ గ్రూప్లను రికగ్నిషన్ ఇస్తారు. మీరు పార్లమెంటరీ ప్రొసీజర్స్ కౌల్ అండ్ షెక్దర్ చూడండి, లెజిస్లేచర్ పార్టీ, లెజిస్లేచర్ గ్రూప్ అని రికగ్నిషన్ ఇస్తారు. 10% సభ్యులుంటే లెజిస్లేచర్ పార్టీగా గుర్తింపిస్తారు, అంతకన్నా తక్కువ ఉంటే లెజిస్లేచర్ గ్రూప్ అని రికగ్నిషన్ ఇస్తారు. సో అందువల్ల మేము 7 కలిసి లెజిస్లేచర్ గ్రూప్గా ఫామ్ అయ్యాం. దాని పేరే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఆ తర్వాత మీకు గయానంద్ రాయలసీమ జిల్లాల నుంచి ఎన్నికయ్యారు. ఇలా పీడిఎఫ్ ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసింది. విడిపోయాక ఇప్పుడు కూడా తెలంగాణలో మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి టీచర్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి పీడిఎఫ్ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పీడిఎఫ్ అభ్యర్థులు ఒక బలమైన వాయిస్గా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయం టీడీపీ వైసీపీల మధ్య ఉన్న సమయంలో ఉపాధ్యాయుల సమస్యలు, వివిధ వర్గాల పట్టభద్రుల సమస్యలు, పట్టభద్రులు కాకపోయినా విస్తృతంగా ప్రజానీకం సమస్యల్ని లేవనెత్తుతూ పీడిఎఫ్ సభ్యులు ఒక విశిష్ట పాత్రను శాసన మండలిలో పోషించారు. రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రజల సమస్యలే ప్రధాన అంశంగా అధికారంలో ఎవరైనా ఉండనియండి, తెలుగుదేశం ఉండనియండి, వైసీపీ ఉండనియండి, ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఆహ్వానించారు, తప్పు చేసినప్పుడు ప్రశ్నించారు. వారికి ఆయా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా వారిని అలాగే గౌరవించారు. ఎవరైనా అధికారంలో ఉన్నా కూడా పీడిఎఫ్ సభ్యుల పట్ల ఆ గౌరవాన్ని మెయింటైన్ చేశారు. ఎందుకంటే వీళ్ళకు రాజకీయాలకు కాదు, వీరికి ప్రజా సమస్యలే ప్రధాన అంశంగా ఉంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీకి పీడిఎఫ్కి మధ్య పోటీ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే రాజకీయాలు మారిపోయాయి. ఒకప్పుడు శాసన మండలి ఎగువ సభలు అంటే రాజకీయ పార్టీలు వదిలేసేవి. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సర్పంచ్ ఎన్నిక నుంచి ప్రధానమంత్రి ఎన్నిక వరకు ఉంటుంది కొట్టుకోవటానికి. అందులో అసెంబ్లీ ఉండగా శాసన మండలి ఎందుకు పెట్టారు? శాసన మండలి పెట్టిందే అసెంబ్లీకి గెలవటానికి అవకాశము లేని వివిధ రంగాల నిష్ణాతులు, ఉపాధ్యాయులు లేదా వివిధ రంగాల నిష్ణాతులు చట్టసభలకు వచ్చి ఈ రాజకీయ గోల నుంచి దూరంగా బిల్లుల్ని, విధానాల్ని లోతుగా పరిశీలించి విశ్లేషించి చట్టసభల్లో ప్రజల తరఫున గలం వినిపించటానికి రాజ్యాంగ పితామహులు ఎగువ సభను పెట్టారు. లేకపోతే ఏమిటి శాసన మండలితో ప్రభుత్వాలు మారవు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోయింది అనుకుందాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమైనా ప్రమాదమా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమైనా రాజకీయంగా అప్రతిష్ట? సంబంధమే లేదు. ఎందుకంటే పోటీ టీడీపీ వైసీపీకి కాదు. అందువల్ల రాజకీయంగా అది ఓటమి కిందికి కూడా రాదు, రాజకీయంగా అప్రతిష్ట వచ్చేది కూడా కాదు. అయినా మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు తపన పడింది అంటే ఏ రాజకీయ పదవిని కూడా అధికారంలో ఉన్నవారు వదులుకోవటానికి సిద్ధంగా లేరు. అన్ని పదవులు తమకే ఉండాలి, తమను ఎవరు ప్రశ్నించకూడదు అని. ఇప్పుడు అధికార పార్టీ తరఫున గెలిచారనుకోండి శాసన మండలిలో, ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, ఇలా వివిధ రంగాల ఉద్యోగుల సమస్యలు లేవనెత్తగలరా? లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయగలరా? ఎందుకంటే ప్రభుత్వ అధికార పార్టీ సభ్యులుగా గెలిచిన వారు
ప్రభుత్వం ఏమి చెబితే దానికి చేతులెత్తడమే తప్ప మరో మార్గమే లేదు. ప్రభుత్వాలు విప్పులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా ఓటు వేయడం, ప్రశ్నిస్తే మళ్ళీ ఎక్కడ తమను నాయకత్వం ఏమంటుందో అన్న భయంతో ఉండడమే. అందువల్ల అధికారంలో ఉన్న కూటమిలో తరఫున గెలిచినా వాస్తవంగా శాసనమండలి సభ్యత్వాన్ని న్యాయం చేసేది లేదు. ఎందుకు గెలవాలి వాళ్ళంటే అధికారంలో ఉన్న వారి రాజకీయ ప్రతిష్ట కొరకు. వాస్తవంగా రాజకీయ ప్రతిష్ట కూడా ప్రమాదం ఏమీ లేదు, ఎందుకంటే ఇది రాజకీయ పోటీయే కాదు. వైసీపీ పోటీలో లేనప్పుడు రాజకీయ పోటీ ఎలా అవుతుంది? తెలుగుదేశం ఓడిపోయినా కూడా అది ఓటమి ఎలా అవుతుంది? కానీ మేమే గెలవాలి, అన్ని పదవులు మాకే ఉండాలి. అన్నిటికీ మించి మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. ఎందుకంటే పీడీఎఫ్ తరఫున గెలిస్తే వాళ్ళు గ్యారంటీగా వచ్చి ప్రశ్నిస్తారు. శాసన మండలిలో రాజకీయాలకు అతీతంగా ప్రశ్నిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతారు. ప్రభుత్వానికి తానా అంటే తందానా అనరు. వాళ్ళని ప్రలోభాలతో కొనలేరు. వాళ్ళని ఏ రకంగా ఆశ చూపి వాళ్ళని కొనలేరు. మరి ఏం చేయాలి? అందుకే ఈ రకమైన వ్యవహారం నడుస్తుంది. అందువల్ల ఈ శాసన మండలి విశిష్టతను నిలబడాలన్నా, ఎగువ సభ ప్రయోజనం నిలబడాలన్నా రాజకీయ పార్టీల ఈ రాజకీయ గోలను పక్కకు పెట్టి వివిధ అంశాలపైన విస్తృతమైన అధ్యయనము చేసి సమాజం పట్ల ఒక నిబద్ధత కలిగి ప్రజల పక్షాన ప్రశ్నించడము మాత్రమే లక్ష్యంగా కలిగిన వారు ఎగువ సభకు ఎన్నికైతే ఉపయోగం లేదు. దీన్ని ఒక రాజకీయ సభగా మార్చి అసెంబ్లీకి డూప్లికేట్గా మార్చి అసెంబ్లీ చేసే పని మళ్ళీ కౌన్సిల్ చేయాలంటే ఇక రాజకీయ పార్టీలు గెలిస్తే అసెంబ్లీకి కౌన్సిల్కి ఏం తేడా ఉండదు. ఎందుకు? ప్రజలకు భారం తప్ప ఏమీ ఉండదు శాసన మండలి వల్ల. ఎందుకంటే అసెంబ్లీలో చేసినది దానికి భిన్నంగా కౌన్సిల్ ఏం చేస్తుంది? అసెంబ్లీలో జరిగిన చర్చకు భిన్నంగా కౌన్సిల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుందా? అలాంటప్పుడు మరి శాసన మండలి ఖర్చు భారం ప్రజలకు ఎందుకు? ఈ రాజకీయ గోలే అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముందున్న ప్రశ్న. అందువల్ల ఇది రాజకీయ పోరాటమే కాదు, రాజకీయ పోరాటం అని భావించి ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్యూర్లీ ప్రజా సమస్యలు, వాటిని ఎగువ సభలో ఎలా గట్టిగా లేవనెత్తడం, అసెంబ్లీ రాజకీయాలకు బందీ అయినా శాసన మండలైనా ప్రజల గురించి చర్చించేందుకు ఒక అవకాశంగా ఉంటుందా లేదా అనేదే ప్రశ్న.